హాయ్ మిత్రులందరికీ స్వాగతం. సో ఈరోజు ఈ యొక్క పర్టికులర్ స్టాక్ డిస్కస్ చేసుకోబోతున్నాం. వికాస్ ఎకోటెక్ లిమిటెడ్. ఈ యొక్క కంపెనీ యొక్క బేసిక్స్ అనేది, ఫండమెంటల్స్ అనేది మనం చూస్తే ఫ్రెండ్స్, వీళ్ళు ఏంటంటే 1984లో ఎస్టాబ్లిష్ చేశారు. సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళు బిజినెస్ ఏంటంటే స్పెషాలిటీ కెమికల్స్ కాంపౌండ్స్ తయారు చేస్తూ ఉంటారు. స్పెషాలిటీ ఎడిటివ్స్, స్పెషాలిటీ పాలిమర్ కాంపౌండ్స్ తయారు చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క కంపెనీ ప్రస్తుతం న్యూస్లోకి రావడం జరిగింది. దానికి ముందు మనం ఫండమెంటల్ కొన్ని చూద్దాం. మార్కెట్ క్యాపిటల్ అనేది మనం చూస్తే 410 కోట్లు అనేది దీనికి కనిపిస్తుంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూస్తే 6.81% ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 4.09% కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రైస్ ఏంటంటే ₹4.32. చాలా తక్కువ ప్రైస్ కదా, ₹5 లోపు ఉంది. ఎనీహౌ ఇక్కడ ఒకసారి ఈ యొక్క అనాలిసిస్ అనేది చూద్దాం. దీంట్లో ప్రోస్ ఉన్నాయి అండ్ కాన్స్ కూడా ఉన్నాయి. ప్రోస్ వచ్చేసరికి అంటే మంచి విషయాలు. కంపెనీ హ్యాజ్ రెడ్యూస్డ్ డెట్. ఏదైతే వాళ్ళకి అప్పులు ఉన్నాయో అవి తగ్గించుకుంటా వస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అది మంచిదే కంపెనీకి. నెక్స్ట్ వచ్చేసరికి కంపెనీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గివ్ గుడ్ క్వార్టర్. మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తుంది అని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత డెప్టర్ డేస్ హ్యావ్ ఇంప్రూవ్డ్. ప్రీవియస్గా ఏంటంటే వీళ్ళ దగ్గర తీసుకుంటారు కదా కెమికల్ కాంపౌండ్స్, ఈ బిజినెస్ జరుగుతుంది. అవతలు తీసుకున్న వ్యక్తి 191 రోజులకి ఈ యొక్క చెల్లించడం జరిగేది. బట్ ఇప్పుడు ఏంటంటే అది 128 రోజులకి తగ్గించారనమాట. ఎంత తొందరగా ఇస్తే అంత మంచిది. ఓకే ఫైన్. దాని తర్వాత ఇక్కడ చూస్తే మనకి ఇవన్నీ మంచి విషయాలు. ప్రోస్. కాన్స్ వచ్చేసరికి దీంట్లో కంపెనీ ఎప్పుడు కూడా మనకి ఇక్కడ ఇవి ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఏంటి, మన మంచి ప్రాఫిట్స్ అనేది ఇస్తూ ఉంది. బట్ వీళ్ళు ఎప్పుడు డివిడెండ్స్ పే చేయలేదు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఓకే, అదిగాక ప్రమోటర్స్ హోల్డింగ్ కూడా తగ్గించారు అని చెప్పేసి చెప్తున్నారు. లాస్ట్ క్వార్టర్ చూస్తే 1.48% తగ్గటం కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ప్రమోటర్స్ యొక్క హోల్డింగ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. జనరల్గా ఏంటంటే 30%, 40%, 50%, 60%, ఒక్కొక్కసారి 70-80% కూడా ఉంటుంది ప్రమోటర్స్ యొక్క హోల్డింగ్. బట్ ప్రమోటర్స్ హోల్డింగ్ ఈ కంపెనీలో ఓన్లీ 7.85% మాత్రమే ఉంది. ఇది అంత మంచిది కాదు. ట్యాక్స్ రేట్ సీమ్స్ లో. దాని తర్వాత కంపెనీ హ్యాజ్ లో రిటర్న్ ఆన్ ఈక్విటీ. లాస్ట్ 3 years నుంచి రిటర్న్స్ ఏం జనరేట్ చేయలేదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఓకే, ఎనీహౌ ఒకసారి రిజల్ట్స్ అనేది కూడా చూద్దాం. ఇక్కడ నెట్ ప్రాఫిట్ చూసుకుంటే ఇది ఫ్లక్చువేట్ అవుతూ వస్తుంది. బట్ ఓవరాల్గా రీసెంట్ క్వార్టర్స్ అనేది మనం చూసుకున్నట్టు ఇక్కడ నుంచి కూడా నెట్ ప్రాఫిట్లో కొద్దిగా పాజిటివిటీ అనేది కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ నిన్నటి రోజున మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క కంపెనీలో ఎఫ్బిఐస్, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, వీళ్ళు ఏంటంటే దీంట్లో ఎక్కువగా ఈ యొక్క స్టేక్ అనేది బై చేసినట్టు తెలుస్తూ ఉందన్నమాట. దగ్గర 5.5 crores షేర్స్ అనేది యాడ్ అయినాయి నిన్న. అంటే ఏంటి, వీళ్ళు బై చేసుకున్నారు ఎఫ్ఐఐస్ వాళ్ళు. దీంట్లో యాక్చువల్గా ఏంటంటే రైట్ ఇష్యూస్ ద్వారా ఈ యొక్క అలాట్మెంట్ అనేది జరిగింది. రైట్ ఇష్యూస్ అంటే ఏంటంటే వీళ్ళు కొంత అమౌంట్ అనేది పే చేస్తారు ఇనీషియల్గా. చేసి వాళ్ళకి అవసరం అనుకుంటే వాటిని ఈక్విటీ రూపంలో తీసుకుంటారు తక్కువ ధరకి, మార్కెట్ కంటే తక్కువ ధరకి. వాళ్ళకి అవసరం లేదనుకున్నారు అనుకోండి, దాన్ని ఏంటంటే క్యాన్సిల్ చేసేస్తారు అన్నమాట. అది రైట్ ఇష్యూ. ఆ రైట్ ఇష్యూ అనేది వీళ్ళు ఏం చేశారంటే ఈక్విటీ కావాలి మాకు అని చెప్పేసి తీసుకున్నారు. సో జనరల్గా ఈక్విటీ కావాలి మాకు అని తీసుకుంటున్నారంటే డెఫినెట్గా దాంట్లో ఫండమెంటల్గా వాళ్ళు కొంత పాజిటివ్ అనేది ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. అయితే వీళ్ళకి డిఫరెంట్ ప్రైసెస్ దగ్గర అలొకేట్ చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం అయితే ఆ టైంలో మనకి దగ్గర ₹4 పైన ట్రేడ్ అవుతుంటే వీళ్ళకి ఏంటంటే రైట్ ఇష్యూస్ అనేది మేము ఈ ప్రైస్కి బై చేస్తామని చెప్పేసి ముందే కొంత అమౌంట్ పే చేశారు కాబట్టి వాళ్ళకి హక్కు ఉంటుంది. ₹3.10 దగ్గర కొన్ని షేర్స్ అనేది అలొకేట్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇక టెక్నికల్గా మాట్లాడుకుందాం. ఇది న్యూస్ ఉందన్నమాట కంపెనీలో ప్రస్తుతానికి. ఈ యొక్క స్మాల్ క్యాప్ కంపెనీ, పెన్నీ స్టాక్ అండ్ ₹10. ఓకే, వికాస్ ఎకోటెక్ షేర్స్ విట్నెస్డ్ ఏ హ్యూజ్ బయింగ్ ఇంట్రెస్ట్ సిన్స్ ఎర్లీ మార్నింగ్ డిలే డీల్స్ అండ్ ఫైనల్ లాక్డ్ ఇన్ 10% అప్పర్ సర్క్యూట్లోకి వెళ్ళిందంట. ఓకే ఫైన్. ఇక టెక్నికల్గా మనకు కొన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మంత్లీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ యొక్క లెవెల్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది. ఇక్కడ 50 పైసా దగ్గర 50 పైసాకి రాగానే ఏం జరిగిందంటే మార్కెట్ బౌన్స్ అయింది కదా, ఆ దగ్గర 60 పైసా అనుకోండి. దాని తర్వాత ఎనదర్ లో అనేది క్రియేట్ అయింది దగ్గర ₹1 దగ్గర. అంటే మార్కెట్ ఏమైందంటే అప్ సైడ్ వెళ్ళటం జరిగింది. అప్ సైడ్ వెళ్ళిన తర్వాత ఒక పాయింట్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. ఎక్కడ, అది దగ్గర ₹7. దీన్ని మనం సింపుల్గా చెప్పాలంటే రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రెసిస్టెన్స్ కూడా మార్క్ చేస్తున్నాం చూడండి, బ్లూ కలర్ ₹7. దాని తర్వాత వచ్చింది కానీ లోన్ క్రియేట్ చేయలేదు ఫ్రెండ్స్. ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్గా దాని తర్వాత ఎనదర్ లో అనేది క్రియేట్ చేసింది మళ్ళీ ₹2.30 దగ్గర. ఓకేనా, 3 లోలు ఉన్నాయి. ఇది వచ్చేసరికి మనం ఏమంటాం, హయ్యర్ లో. సో ఈ 3 కూడా వెరీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఒక పర్టికులర్ స్టాక్లో. దాని తర్వాత మనకి చూడండి ఒక స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చింది ఎప్పుడు 3rd January. మళ్ళీ అది ఇంట్రెస్ట్ అనేది ఫేడ్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మంత్లీలో స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఈ యొక్క పర్టికులర్ స్టాక్ కన్నా
అబోవ్ 4.5 ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ మనకు కైండ్ ఆఫ్ డబ్ల్యూ ప్యాటర్న్ ఇది. 4.5 పైన మనకన ఈ యొక్క స్టాక్ అనేది క్లోజింగ్ ఇచ్చిందంటే ఇది వీక్లీ బేసిస్ లో చూద్దాం. ఈ వీక్ లో అంటే ఈ రోజు ఫ్రైడే ఒకవేళ 4.5 గన క్లోజింగ్ ఇచ్చిందంటే మనం ఈ యొక్క స్వింగ్ లో అనేది మనం అబ్జర్వ్ చేసి ఇది మనకున్న ఇమీడియట్ ఎస్ఎల్ అవుతుంది జనరల్ గా. ఓకే, ఒకవేళ నేను ఎస్ఎల్ పెట్టుకోవాలనుకుంటే సో ఇక్కడ నుంచి కూడా మనం ఏంటంటే దీని మీద కొద్దిగా ఫోకస్ అనేది చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. సో ఇక్కడ నుంచి కూడా స్టాక్ ఇమీడియట్ గా మనకున్న బిగ్గెస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 7 రూపీస్. ఓకే, ఆ యొక్క పర్టికులర్ లెవెల్ అనేది ఒకవేళ బ్రేక్అవుట్ అయితే అది మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ అనమాట. 2020, 2022, ఇప్పుడు 2023 ఒకవేళ బ్రేక్అవుట్ అయితే ఈ లెవెల్ అనేది 7 రూపీస్ అనేది బ్రేక్అవుట్ అయితే దాని తర్వాత మనకి వెరీ బిగ్ లెవెల్ వచ్చేసరికి అంటే లైక్ 10 రూపీస్ దగ్గర ఇంకా అక్కడికంటే పైకి కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది అనుకోండి ఫ్రెండ్స్, 7 రూపీస్ అనేది ఫాస్ట్గా వెళ్ళిపోద్ది 10 రూపీస్ దాకా. ఇంకా అక్కడ నుంచి మేబీ మొమెంటం అనేది పుంజుకోవచ్చు. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది, అందుకని మీతో షేర్ చేస్తున్నాను. ప్రస్తుతానికి ఏంటంటే మనం అట్లీస్ట్ 4.4 దగ్గర అయితే ఈరోజు క్లోజింగ్ అనేది ఇస్తే దెన్ ఏంటంటే దీంట్లో మనం లాంగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం లాంగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవాలనుకుంటే 320 టైం ఉంది కదా మనకి ఈరోజు 320, 325 అప్పుడు మార్కెట్ 430, 440 దగ్గర ఉందనుకోండి, దెన్ ఏంటంటే టెస్ట్ సైజ్ అనేది కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇది ఈ యొక్క పర్టికులర్ స్టాక్ గురించి. ఫండమెంటల్గా అంత అగ్రెసివ్ కంపెనీ ఏం కాదు. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఎఫ్ఐఎస్ దీంట్లో రైట్ ఇష్యూస్ ద్వారా ఈక్విటీ అనేది బై చేశారు కాబట్టి డెఫినెట్గా కొంత ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ టెక్నికల్గా ఇక్కడ ఇంకొక ప్యాటర్న్ కూడా కనిపిస్తుంది. మనం వీక్లీలో ఒకసారి చూస్తే ఇది ఓకే, ఇక్కడ మనకైతే ప్రస్తుతం అయితే ఇదే సేమ్ 6.75, 7 దగ్గర మనకి రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. ప్రస్తుతం హారిజెంటల్గా మనకి 4.4 అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆ లెవెల్ అనేది స్టేబుల్ అయిందంటే మేబీ కమింగ్ వీక్స్లో మంత్స్లో ఏంటంటే మనకి మొమెంటం అనేది అప్ సైడ్ అనేది రావచ్చు. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే వికాస్ ఎకోటెక్ లిమిటెడ్. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మరోవర్ ఏంటంటే పెన్నీ స్టాక్స్ మీద మన యొక్క పోర్ట్ఫోలియోలో చాలా తక్కువ అమౌంట్ అనేది ఎలికేట్ చేయడం ఉత్తమం అనమాట. ఎందుకంటే పెన్నీ స్టాక్స్ మనం చెప్పుకున్నాం కదా, ఇవి వెళితే వన్ డే స్ట్రాంగ్గా పైకి వెళ్తాయి, దాని తర్వాత మళ్ళీ రిటర్న్స్ కూడా జనరేట్ చేస్తాయి ఎక్సలెంట్గా. బట్ అదేవిధంగా పడటం స్టార్ట్ చేస్తే కూడా ఫాస్ట్గా ఉంటాయి అనమాట. మనం ఎప్పుడు కూడా ఏంటంటే రిస్క్ ఫ్రీ సైడ్ ఉండేటట్టు ప్లాన్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.